బలహీనమై చాలా దూరం అయి వెళ్ళిపోయి సాతాను కాళ్ళ క్రింద అల్లాడిపోతున్నావేమో, మరలారా యేసయ్యా నీ శక్తితో నన్ను నింపయ్యా అని కృపని ఆశ్రయించు. సంసోనులాగా క్షణాల్లో పరిస్థితులు మారిపోతాయి. నూతన జీవం, నూతన శక్తి. సాతాను ఈ క్షణం నుంచి నిన్ను చూసి భయపడడం మొదలు పెడతాడు. వాడు నీ ఇంట్లో ఉన్న దెయ్యాలు మొత్తం పారిపోతాయి. నువ్వు అడుగు పెడుతున్న చోట దెయ్యాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఆయనకు పోవాలి, మనం సర్దుకోవాల్సిందే. మరలా దిగి వచ్చింది అగ్ని అభిషేకం. మరలా కృపలోకి వెళ్ళిపోయాడు. దేవుని పాదాలు పట్టుకున్నాడు అతను. పండి తర్వాత చూసుకుందాం, మళ్ళీ కొద్ది రోజులు ఆగిన తర్వాత వద్దాం. ఇప్పుడు ఎవరు పట్టుకోలేరు, ఇప్పుడు ఎవరు ఆపలేరు అతన్ని. ఏది ఎదురొచ్చినా రైలు గుద్దుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు. ఆగేది ఉండదు. ఎందుకు? ఎక్కడున్నాడు ఇప్పుడు? కృపలో, దేవునిలో ఉన్నాడు.